మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఏసీఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షర సత్యమని తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఏసీఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఐటీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడక అని రుజువైందన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏసీఏ ఇచ్చిన నివేదికను ఎల్ఐటీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదేనని కేటీఆర్ మండిపడ్డారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకొని ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు పొంతనలేని అంశాలుండడం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకొని ఎన్డీఏసీఏ నివేదికనే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్కు పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను పక్కన పెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారని నిప్పులు చెరిగారు. ఇప్పటికే సీఎం నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టుని కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురద జల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్, బీజేపీ ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీసిందన్నారు. ప్రాజెక్టు ప్రామాణికల నుంచి నిర్మాణ నాణ్యత వరకు అడుగడుగునా ఎక్కడ రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురద జల్లడం మాని ఇకనైనా ఎల్ఐటీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఏసీఏ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్డీఏసీఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో దీన్ని కుంటి సాకుగా చూపి దాటవేస్తున్న సీఎం రేవంత్ రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని హెచ్చరించారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్, బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.